హైదరాబాద్లో వరుణుడు బేభత్సం సృష్టించాడు. భాగ్యనగరంలో ఉదయం ఒక్కపోత, సాయంత్రానికి కొండపోత అన్నట్లుగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా రోడ్లు, చెరువులను తలపించాయి. ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ కుండపోత వర్షం కురిసింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయానికి వరుణుడు ప్రతాపం చూపడంతో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలే కనిపించాయి. కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టింది. రోజు సాయంత్రం పడుతున్న వానతో హైదరాబాద్ నగరవాసుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అమీర్పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, లకడీకాపూల్, నాంపల్లిలో రహదారులపై ఎటు చూసినా వరద హోరుతో వాహనాల రద్దీ కనిపించింది. అనేక ప్రాంతాల్లో అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి రోగులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్లోనూ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మెహదీపట్నం, ఎన్ఎండీసీ, మాసప్ ట్యాంక్ క్రాస్ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపించింది. షేక్పేట వంతెనపై నుంచి టోలీ చౌకీకి వెళ్లే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, సనత్ నగర్, బోరబండలో రహదారులపై వరద పోటెత్తింది. పలు బస్తీలు, కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. యూసుఫ్ గూడలో ప్రవాహం ధాటికి బైక్లు కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, జహీరానగర్లో వరద ధాటికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీచౌకీలోని హకీంపేటలో వరద తీవ్రతకు ఆటోలు కొట్టుకుపోయాయి. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్లోని దేవరకొండ బస్తీ నీట మునిగింది. బస్తీవాసుల ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హైడ్రా బృందాలతో కాలినడకన దేవరకొండ బస్తీకి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. నాలాను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నాలా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు మేయర్ సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి కేబీఆర్ పార్కు వద్ద వాటర్ లాంగింగ్ పాయింట్ ను పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు.